సో రాష్ట్రంలో 18 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ అలజడులు ఏమన్నా కనిపిస్తున్నాయా? పొంగులేటి ఎపిసోడ్ చూస్తే అంతకుముందే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నా కానీ అపాయింట్మెంట్ దొరకపోవడం, ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అపాయింట్మెంట్ అధిష్టానం నుంచి రావడం, ఇవన్నీ చూస్తే ఏదో భారీ పరిణామాలు, భారీ చేంజ్ ఓవర్స్ జరగబోతున్నాయన్నటువంటి సంకేతాలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మృత్యుంజయం గారు ఇందాక కంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఒక మాట అన్నారు. ఎస్, పీసీసీ అధ్యక్షుడు అన్నారు, మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో చెప్పలేము, అది ఏమైనా జరగవచ్చు. సో అది పార్టీ అంతర్గత విషయం అనుకున్నా కానీ, సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. పాలన పరంగా కొంత గ్రిప్ తెచ్చుకుంటున్నారు, పట్టు తెచ్చుకొని ముందుకెళ్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు, ఏం జరుగుతోంది మృత్యుంజయ గారు? నమస్తే అండి అందరికి. ఎస్, తర్వాత ఒక మాట జనరల్ గా నేనేందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి గాని అధిష్టాన వర్గం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్లకు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంత అర్థమవుతుంది. ఇప్పుడు బయట ఉండే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకున్నారు, ఇప్పుడు పరిపాలన మీద పట్టు సాధించిందని. అంటే ఇది అభినందనీయమే కదా. అంటే ఇప్పుడు ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఇది తెలుసుకుంటున్నారు. లేకపోతే ఇంకేదో జరుగుతా ఉన్నది. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు, లేదా ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు మాట్లాడినప్పుడు కూడా ఏదో ప్రజల మీద మీరు ఏమైనా చేసుకోండి చెప్పి వాళ్ళ మీద వారించిపోయిండు, అది ఇది అన్నట్టు కాకుండా, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేకమైనటువంటి బాధ్యతలు, అనేకమైనటువంటి సుఖం ఎంతనో కష్టం కూడా అంతే ఉంటది. ఎందుకంటే వాటిని నిర్వర్తించడం అనేది పెద్ద బాధ్యత. బయట ఉండి మాట్లాడేటోళ్ళకు అదే సామెత ఉన్నది మన తెలంగాణలో, వంగేటోనికి రక గూనివాటం అని ఒక సామెత. ఇట్లా ఎందుకు నడుస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు, వంగేటోనికే తెలుస్తుంది గూని ఎంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా కూడా ఈ పార్టీ ఇది ఒక సింపుల్ పార్టీ. ఇంట్లో పుట్టి ఇంట్లోనే పెరిగి ఇంట్లోనే పెద్దగా ఇంట్లోనే నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ కాదు. ఇది ఒక దాదాపు 130 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టిన, అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాల అధికారంలో ఉండి అప్పుడప్పుడు ఎప్పుడో కొన్ని సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం ఇది ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీ ఉండదు అనేది అందరికీ ఇది జగమెరిగిన సత్యం. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ సరే ఏదేమైనా కూడా కొన్ని ప్రామిసెస్ ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా కొన్ని చెప్పిండ్రు గ్యారంటీస్ అని. తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేకమైనటువంటి విషయాలను ప్రజలకు చెప్పిండ్రు. ఆ చెప్పినటువంటి విషయాలలో చేయడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మనకు తెలిసి రాష్ట్రంలో ఈ అప్పుల వ్యవస్థ అనుకున్న దానికంటే ఎక్కువ, ఏదో 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నదంటే అది 7 లక్షల కోట్లకు అప్పులు పడి కొన్ని విషయాలను, కొన్ని నిర్ణయాలను అమలు పరిచేటువంటి స్థితి లోపల, మరీ ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వలన మాత్రమే ఇది చేయలేని పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత మొన్ననే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొన్న రైతు బంధు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం ఎన్నో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలి, మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అదే విధంగా రైతు మాఫీ కూడా, రుణమాఫీ కూడా కొంతవరకు చేసి ఇంకా కొంత బకాయి ఉన్నది, అది కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను ఇక్కడ అన్ని నియోజకవర్గానికి 3,500 ఇస్తామన్నారు. 3,500 మంజూరీ ఉత్తరాలు అందరికి ఇవ్వడం జరిగింది. అనేక మంది ఇండ్లు మొదలు పెట్టిరు, కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే, అది బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటే, మునుపు ఉన్నట్టు పార్టీ లేదు, ఇప్పుడు ఎందుకో ప్రజలలో బాగా పోయింది. ఇప్పుడు ప్రజలలో మునుపు ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాలం నాటి కంటే కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటిదే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అప్పుడున్నటువంటి పార్టీ దూకుడుతనం రాను పార్టీ పూర్తిగా తెలంగాణలో బలహీనపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ కారణం ఎవరు అంటే, అందరూ ఎవరికి వారు ఒక్కతాటిపైన ఉన్నా కానీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో జరిగినటువంటి మార్పులు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే లోకల్ నాయకత్వం నచ్చపోవడం, ఇది కంప్లైంట్లు చేస్తున్నారు. సో అక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేశారు. సో ఇప్పుడు మారిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు తీసుకున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మెయిన్ థింగ్. అప్పుడు నేనేమంటున్నా అంటే, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరో ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసిందో ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? కొత్తగా కొత్త మీడియాలో ఇది సృష్టి, లేకపోతే పడనటువంటి వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి అయినంత మాత్రాన మీకు ఫోన్ చేసి ముఖ్యమంత్రిని మారుస్తామని ఎవరన్నా టెలిఫోన్ లో ఢిల్లీ నుంచి మాట్లాడి ఇక్కడ అడుగుతారండి?
ఢిల్లీకి ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నది. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇక్కడ ఫోన్ చేసి ఎమ్మెల్యేలను, మంత్రులను ఎవరైనా చేసి ఎందుకు ప్రతిరోజు మంత్రులు అవసరమైతే ఢిల్లీకి పోతుండ్రు. ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతుండ్రు. చాలా ఇతర సందర్భాలలో అనేక మంది శ్రీధరబాబు గారు పోతుండ్రు. చాలా సందర్భాలలో అందరూ పోతుండ్రు. వాళ్ళను ఫోన్ చేసి మారిస్తే ఎట్లుంటది, మారకపోతే ఎట్లుంటది, అంత అవసరం లేనట్టు అంత మన తక్కువ ఆలోచన చేయవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ గురించి ఉండడం తప్పని నేను చెప్తా ఉన్నా. అట్లా జరగదు. అవసరం అనుకుంటే ఒక మీటింగ్ పిలుస్తారు, మాట్లాడతారు. దానికి తగినటువంటి వాతావరణం ఉన్నదా లేదా విశ్లేషణ చేయడానికి తాను పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ. ఇది ఇంట్లో కూర్చుండి కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ ఇద్దరు కూర్చుండి, ఆ కవిత గారు కూర్చుండి, ఆ ముగ్గురిట్లలో ముగ్గురు ఒక దిక్కువై, ముగ్గురు మనిషికో దిక్కువై, ఈ ప్రకారంగా ఇవాళ వాళ్ళకు జరుగుతున్నటువంటి పరిస్థితులను అసలు వాళ్ళు భరించుకోలేక ముఖ్యమంత్రి గారి వైఖరిలో మార్పైంది, ప్రజలలో ఇప్పుడు పటిష్టంగా అవుతున్నారా లేదా, ఇవన్నీ అక్కర్లేనటువంటి ఊహాగానాలు. ఇవి ఏటి కావు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటే, ముఖ్యమంత్రిని ఉంచాలని అనుకున్నా, ఇది ఇక్కడనో మేమో వాళ్ళు ఒక అధిష్టాన వర్గానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. అనేక సార్లు నేను ఇవాళ మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు, నేను టీఎన్జే గారి గురించి కూడా చెప్తా. నేను ఇంకా అంతకంటే ముందు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రుల సరళిని చూసినటువంటి వారిగా చెప్తా. ఏది ఏమైనా కూడా అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది జాతీయ స్థాయిలో గాని, రాష్ట్రంలో గాని, కేంద్రం లోపల ఉండేటువంటి అది పివి నరసింహారావు గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారా, అప్పుడు సీతారాం కేసరి గారు ఉన్నారా, సోనియా గాంధీ గారు ఉన్నారా, ఇంకెవరున్నారా అని కానీ కేంద్రం లోపల అధికారం లోపల ఉండని, రాష్ట్రం లోపల అధికారం ఉండని ఒక ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క సూచనలను, సలహాలను మాత్రమే దాన్ని అనుకుని పనిచేస్తుంది తప్ప ఇక్కడ ఉత్తనే వాళ్ళని అనుకొని వీళ్ళని అనుకొని ఇదంతా చేసేటువంటి కార్యక్రమం ఉండదు. ఇది భ్రమ, ఇది తప్పు. ఒకవేళ అటువంటి నిర్ణయాలు చెప్పండి, అటువంటి నిర్ణయాలు ఏమైనా జరపవలసి వస్తే గతం లోపల అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి ఒకసారి ఒక ఎన్నికల సందర్భాలలో 5 సార్లు 5 సంవత్సరాలలో 4 ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఎక్కువనా తక్కువనా, ఇది ఇప్పుడు తీసేస్తారా ఉంచుతారా, ఇది మీరు నేను మరీ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు చర్చించదగినటువంటి అంశం కానే కాదు. వాళ్ళంతా మా ముఖ్యమంత్రి గారికి ఇదేదో ప్రభుత్వం వీక్ అయింది, లేకపోతే ప్రభుత్వం వెనుకబడ్డదని అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఎవరు ఏమనుకున్నా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రామిస్ చేసినాయో ఇవన్నీ ప్రజలకు తీసుకుపోయేటువంటి దిశగా ఈ పార్టీ నడుస్తుంది. ఇవన్నీ భ్రమ. కొంత ఏదో ఒక మీడియా ఎవరో ఒకరు రాసి టెలిఫోన్లు చేసి మాట్లాడినట. ఎవరండి ఇవాళ నేను టెలిఫోన్ చేసి మాట్లాడినామని చెప్పేటోళ్ళు? రాహుల్ గాంధీ గారు టెలిఫోన్ చేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అడిగిరా? అవసరమైతే పిలుస్తారు, మాట్లాడతారు, ఇక్కడ మీటింగ్ పెడతారు. దానికి ఒక సెంట్రల్ నాయకత్వం ఉన్నది, రాష్ట్రంలో నాయకత్వం ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు లేకుంటే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా యూనిటీగా వాళ్ళు ఒక మంచి జోడిగా పనిచేస్తా ఉన్నారు. అటు పార్టీ ప్రభుత్వము వాళ్ళిద్దరిని కాదని ఇంకా ఇద్దరిని పోయేది వీళ్ళని కాదని ఏదో మాట్లాడుకుంటున్నారంటే ఇదంతా అక్కర్లేని ముచ్చటండి, తప్పు ముచ్చట. ఒక్కొక్క పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం ఇందులో. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి చాలా అంశాలు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి వ్యవహార శైలి కానీ, లేదంటే ఢిల్లీ అధిష్టాన వ్యవహార శైలి కానీ, అండ్ ఇప్పటికే చాలా ఆఫ్ కోర్స్ 15 సంవత్సరాల ఇప్పుడు ఉత్తానే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అధికార శైలి కేంద్రం యొక్క జాతీయ పార్టీ అధికార శైలి మారింది, ముఖ్యమంత్రి శైలి మారిందని ఇట్లా మీరు అనుకొని దాన్ని మా ప్రజల నెత్తి మీద రుద్దేటువంటి ప్రయత్నమో లేకుంటే పార్టీని ఇట్లనే అయింది అని అనుకుంటే కరెక్ట్ కాదు. దానికి మీరు ఒకవేళ అనుకుంటే దేనికైనా నేను సోదాహరణమైనటువంటి ఉదాహరణలు ఇస్తాను. దానికి నేను ఏం జరుగుతున్నది అనే విషయంలో నేను ఎందుకు ఇవన్నీ అడగాల్సి వస్తుంది, గ్యాప్ ఎందుకు వస్తుంది అన్న దాని మీదకి వెళ్ళి ఇవన్నీ ప్రశ్నలు ఇదంతా డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆనాడు వైఎస్ఆర్కి ఎట్లాంటి పరిస్థితి ఎదురైందో ముఖ్యమంత్రి నిర్ణయం విషయంలో అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారికి కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైంది. చాలా తాత్సారమైంది. రేవంత్ రెడ్డి అఫ్ కోర్స్ ముఖ్యమంత్రిత్వ ఆయన అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరిచారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ జరిగింది. బట్ అయిన తర్వాత కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ లేదు, పూర్తిగా ఫ్రీడమ్ అనేది లేకుండా ఉంది. అన్ని ఢిల్లీ నిర్ణయాలే ఉన్నాయి. ఈవెన్ ముఖ్యమంత్రి అన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో అంత అధిష్టానం చూసుకుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి కామెంట్స్. సో ఒక స్వేచ్ఛ మిస్ అవుతుంది ముఖ్యమంత్రి. నేను ఇక్కడ దేని దానికి మాట్లాడాలంటే మళ్ళీ ఇవన్నీ మనం మిస్ అయిపోతాం. మీరు ఎస్టాబ్లిష్ చేయకండి, అంత అధిష్టాన వర్గం నిర్ణయం అన్నంత మాత్రాన నాదేం నడుస్తలేదు అన్నట్ట. వాట్ డస్ ఇట్ కామెంట్స్ మీన్స్ వీఆర్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ హైకమాండ్.
మేము జాతీయ స్థాయి నాయకత్వం పరిధిలో పనిచేస్తాం, హైకమాండ్ చూసుకుంటది అని చెప్తారు. తప్పకుండా కూడా హైకమాండ్ చూసుకుంటది, హైకమాండ్ సూచనలే వినవలసి వస్తుంది. ఆయన అన్నాడు అంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మీ వల్ల ఇప్పుడు పొద్దునట్లేసి ఒకటే నాయకుడు కాదు, ఒకటే వ్యవస్థ కాదు, ఒకటి చెప్పినట్టు అవుతుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కేటీఆర్ కేసీఆర్ ఎందుకు కొట్లాడుతున్నారు? కేసీఆర్ కవిత ఎందుకు కొట్లాడుతుంది? కవిత ఒక కుటుంబంలో ముగ్గురు ఈ ప్రకారంగా పంచాయతీ పెట్టుకుంటున్నారు, ఎందుకు పెడుతున్నట్టు? దానికి ఆన్సర్స్ ఏముంటాయి? ఏం చెప్పగలుగుతున్నారు? ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అది పెద్ద చర్చ పెట్టుకున్న పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ అధికారంలో పార్టీ గురించి అయితే చర్చ జరుగుతుంది కదా. చాలా 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 గట్టిగా చెప్తున్నా, ఇవన్నీ భ్రమలు, ఊహాగానాలు. చాలా బ్రహ్మాండంగా పార్టీ వ్యవస్థ నడుస్తా ఉన్నది. పార్టీని ప్రభుత్వం ఒక మంచి జోడీగా నడుస్తా ఉంది. అధికార పార్టీలో ఉన్నందుకు మేము ఒక 3-4 నెలలు కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వలన ఇబ్బంది అయినా కూడా, కొన్ని నిర్ణయాలను తీసుకోలేకపోయినా కూడా ఆర్థికమైనటువంటి సమతుల్యతతోని ఇవాళ చాలా ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వం. ఇవాళ చెప్తా ఉన్నాం మేము, పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇవాళ జనం ప్రజలలో మీరు అడగండి, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదండి గత ప్రభుత్వంలో. ఇవాళ రేషన్ కార్డులు అడిగినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. ఇండ్లు కూడా ఇవాళ 3500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తున్నారు. రేపు పొద్దునట్టు ఇంకా ఎవరికైతే ఇండ్లు లేవో, అంటే ఇప్పుడు జాగాల వాళ్ళకే ఇచ్చిండ్రు, స్థలాలు వాళ్ళకు. రేపు స్థలాలు లేని ఇల్లు లేనటువంటి కుటుంబాలకు కూడా ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఇవాళ రైతు బంధు అయితే 9,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తానికి రైతు బంధు పడ్డది. చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయ్యో గిట్ల కాబట్టి అని చెప్పి భయపడేటోళ్ళు, బాధపడేటోళ్ళు, అది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది నేను ఖండిస్తా ఉన్నా. తర్వాత ఎట్లా చెప్తారు? ఇది మీరు ఎట్లా చెప్తారు?